ట్రెండ్ మారుతుంది. ఒకప్పుడు హీరో విలన్లని తుక్కు తుక్కు కొట్టి గన్నులతో కాల్ చేస్తే సరిపోయేది. అబ్బే ఇప్పుడు అది అస్సలు సరిపోవట్లేదు. ఎంతసేపటికి హీరో ఎన్ని తలలు నరికాడు, ఎంతమంది కాళ్ళు నరికితే గాల్లో ఎగిరాయి, ఇప్పుడు ఇవే కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా మాట్లాడుకుంటున్నటువంటి మాటలు. ఏదేమైనా ఇంత మునుపంటే ఇలాంటి సినిమాలకు ఆదరణ తక్కువ ఉండేది. కానీ కాలం మారుతున్న కొద్దీ ఎరుపెక్కితే కానీ సినిమా హిట్ అవ్వట్లేదు. మరి ఆ జోనర్లో రాబోయేటువంటి సినిమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఒకప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీకి సంబంధించినటువంటి సినిమాలే చాలా ఎక్కువగా వచ్చేవి అండ్ ఇన్ఫ్యాక్ట్ అవి చాలా మంచి హిట్స్గా కూడా ఉండేవి. కాకపోతే కమర్షియల్ డ్రామాలు అంటే రొటీన్ స్టోరీసే, బట్ ఫ్యామిలీలో జరిగేటువంటి స్టోరీస్నే తీసుకొని చాలా వరకు అక్కడ ఒక సీన్ రాసుకొని అక్కడ ఫైట్ అండ్ హీరో విలన్లను కొట్టే ఫైట్, అంతవరకు మాత్రమే ఫైట్స్ ఉండేవి. బట్ మహా అయితే గన్నులతోటి కాల్చుకునేవి. బట్ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్స్లో ఆడియన్స్కి ఆ యాక్షన్ సరిపోవట్లేదు. తలలు నరకాలి, వందల తలలు నరకాలి, లేదంటే కాళ్ళు చేతులు నరికితే గాల్లో ఎగిరిపడాలి. ఇంత రక్తపాతం ఇప్పుడున్నటువంటి ఆడియన్స్ ఎక్కువగా కోరుకుంటున్నారు. ఆ జోనర్లో వచ్చేటువంటి సినిమాలే కూడా ఇప్పుడు హిట్ అవుతున్నాయి. అవేంటి అని అంటే అందులో ముందుగా రీసెంట్గా రిలీజ్ అయినటువంటి అల్లు అర్జున్ గారిది పుష్ప 2 రెండు సినిమాలు చాలా అంటే చాలా పెద్ద హిట్ అయినాయి. అది కూడా అందరికీ తెలిసిందే. ఏకంగా పుష్ప 2 1800 కోట్ల ప్లస్ తోటి కూడా కలెక్షన్స్ రాబట్టింది. ఇన్ఫ్యాక్ట్ అది నార్త్లో చాలా బాగా ఆడింది. అండ్ దాంట్లో అల్లు అర్జున్ గారు అటు అమ్మవారి అవతారంలో సేమ్ టైం క్లైమాక్స్లో మొత్తం నరికేటువంటి సీన్లే ఉంటాయి. అలాంటి రక్తపాతం ఉన్నటువంటి సినిమానే పుష్ప. అంత ఆ రేంజ్లో అంటే ఇన్ఫ్యాక్ట్ డ్రామా ఉంటుంది, దాని పక్కన పెడితే ఎక్కువగా నరికేటి సీన్లు కూడా చాలానే ఉంటాయి అండ్ రక్తపాతం సంబంధించిన సీన్లు కూడా ఉంటాయి. సో ఆ సినిమా కూడా చాలా చాలా హిట్ అయిపోయింది. ఇక దాని తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు నటించినటువంటి సలార్లో అయితే ఏకంగా ఆల్మోస్ట్ ఇప్పుడు ఇక అసలుకి సినిమానే ఎరుపెక్కింది. కాన్ సార్ ఎరుపెక్కాలన్న డైలాగ్ తోటి సినిమా మొత్తం బ్లడ్ తోటే ఉంటుంది. క్లైమాక్స్ ఫైట్ అయితే ఎస్పెషల్లీ ఇక అది అలానే ఉంది. ఆ సినిమా డెఫినెట్గా అది హిట్ అయింది, అదే అందరికీ తెలిసిందే. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు సలార్ 2 కూడా అదే జోనర్లో రాబోతుంది. ఆ సలార్ 2 కూడా ఇప్పుడు సేమ్ యాక్షన్ ఉంటుంది, సేమ్ స్టోరీ, అంటే సీక్వెల్ కాబట్టి డెఫినెట్గా దాంట్లో కూడా మారణకాండ ఉంటుందనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఇక దాని తర్వాత మళ్ళీ సేమ్ సందీప్ రెడ్డి వంగ గారి డైరెక్షన్లో స్పిరిట్ రాబోతుంది. స్పిరిట్ డెఫినెట్గా పోలీస్ ఆఫీసర్ స్టోరీ అని చెప్పారు. కాకపోతే దాంట్లో కూడా ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ఉంటుందట డెఫినెట్గా. సో ఫైట్ సీక్వెన్సెస్ ఎక్కువగా ఉంటాయి అండ్ హీరో ఎక్కువగా విలన్స్ని చంపే సీన్స్, ఫైట్ సీక్వెన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దాంట్లో కూడా రక్తపాతం ఉండడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఇకపోతే మన పక్కింటి కుర్రాడు లేదు అని అంటే మన కాలేజీలో ఉన్నటువంటి ఒక ఫ్రెండ్ క్యారెక్టర్లా అనిపించేటువంటి నాని గారు కూడా జోనర్ మార్చి దసరా తోటి కంప్లీట్గా ఒక రక్తపాతం సృష్టించాడు. అంటే దసరా కంప్లీట్గా మాస్ యాక్షన్ ఫిల్మే, బట్ దాంట్లో కూడా ఎంతో కొంత ఉంటుంది. ఇక హిట్ 3కి వచ్చేసరికి హిట్ 3 కంప్లీట్గా అసలు ఇక బ్లడ్ తోటి హై బ్లడ్ ఫీస్ట్ అంటారు కదా, ఆ రేంజ్లో ఆయన పర్ఫార్మెన్స్ కూడా ఉంది. ఈవెన్ ట్రైలర్ కూడా చూస్తే మనకు అలానే అర్థమవుతుంది. విలన్లని ఊచకోత కోసేటువంటి ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టరే అర్జున్ సర్కార్. సో అలాంటి క్యారెక్టర్ ఇప్పుడు నాని గారు ప్లే చేస్తున్నారు. అది కూడా ఇక మరి అది ఇంకా ఎంత వైలెన్స్ క్రియేట్ చేస్తున్నారో చూడాలంటే డెఫినెట్గా సినిమా రిలీజ్ అయ్యేంత వరకు అయితే వెయిట్ చేయాలి. ఇక దాని తర్వాత సేమ్ మళ్ళీ నాని గారి హీరోగానే శ్రీకాంత్ వదిల గారి డైరెక్షన్లో ప్యారడైజ్ అనే ఒక మూవీ రాబోతుంది. ప్యారడైజ్ మూవీ కూడా కంప్లీట్గా అది రిలీజ్ చేసినటువంటి ఒక గ్లిమ్స్ వీడియోలో ఒక లాంగ్వేజ్ అంటే తల్లి కొడుకుకు అలా ఎలివేషన్స్ ఇచ్చేటువంటి ఫస్ట్ టైం అలాంటి ఒక గ్లిమ్స్ మనం చూసాం. ఇక దాంట్లో కూడా ఏ రేంజ్లో రక్తపాతం జరుగుతుందో మనం ప్రత్యేకంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. శ్రీకాంత్ వదిల గారు అంటే ఆబ్వియస్లీ మా సినిమాలకు ఆయన చాలా బాగా చేస్తారు, చాలా బాగా డైరెక్ట్ చేస్తారు. ఇకపోతే ఇప్పుడున్నటువంటి యంగ్ హీరోలే కాదు, సీనియర్ హీరోలు కూడా అదే తరహాలో వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మెగాస్టార్ చిరంజీవి గారు కూడా శ్రీకాంత్ ఓదెల గారి డైరెక్షన్లో వచ్చేటువంటి సినిమా కూడా కంప్లీట్గా బ్లడ్తో ఉన్నటువంటి సినిమాని అన్నట్లయితే అర్థమవుతుంది మనకు. ఎందుకు అనంటే ఆయన హింసలో శాంతి వెతుక్కునేటువంటి ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే శ్రీకాంత్ ఓదెల గారు అండ్ చిరంజీవి గారు ఇద్దరు కూడా చేయి పట్టుకొని ఇద్దరు బ్లడ్లో ముంచి అది పోస్టర్ ఎలా అయితే రిలీజ్ చేశారో ఆ పోస్టర్ చూస్తేనే అర్థమవుతుంది ఎంత రక్తపాతం చేయబోతుందో. సో మొత్తంగా స్క్రీన్ అంటే ఉన్నటువంటి 70mm స్క్రీన్ ఎరుపెక్కితే కానీ సినిమాలు మాత్రం డెఫినెట్గా హిట్ అవ్వట్లేదు అనుకోవచ్చు. సో కాకపోతే అవి ఆడియన్స్ కూడా వాటిని చాలా బాగా ఓన్ చేసేసుకుంటున్నారు అన్నమాట. సో సీనియర్ హీరోలకు కూడా ఇప్పుడు అలాంటి రక్తపాతాలు సృష్టించడం తప్పట్లేదు. ఇకపోతే
మెయిన్గా చెప్పుకోవాలనుకుంటే ఇప్పుడు వచ్చేటువంటి ఎన్టీఆర్ గారిది అదేవిధంగా ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్లో వచ్చేటువంటి డ్రాగన్. సో ఈ డ్రాగన్ అనేది పరిశీలనలో ఉంది. సో ఈ సినిమా కూడా కంప్లీట్గా హై బ్లడ్ ఫిస్ట్ లెక్కనే కనిపిస్తుంది. ఎందుకు అంటే ప్రీవియస్గా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఒక వీడియో ఏదైతే ఉందో ప్రీ సీక్వెల్ అలా చిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇది అతని నేల, తన పాలనలో రక్తపాతంతో తడిసిన నేల ఒక్కటే గుర్తొస్తుంది, కానీ అది ఖచ్చితంగా అతని రక్తం అయితే కాదు అన్నట్టు ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది కూడా డెఫినెట్గా ప్రశాంత్ నీల్ గారు తెలుసు మనకు. సలార్ 2 కూడా ఇప్పుడు అలానే ఉండబోతుంది, అండ్ డ్రాగన్లో కూడా అలానే ఉండబోతుంది. డెఫినెట్గా మంగళూరులోకి సంబంధించిన ఒక సెట్ కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. దాంట్లో పెద్ద రైల్వే సెట్ అండ్ దాని తర్వాత పెద్ద పెద్ద ట్యాంకర్లు, తుపాకులు మొత్తం ఈ జోనర్ తోటే సెట్ అయితే వేసడం జరిగిందట కుంట అనేటువంటి ఏరియాలో. ఇది కూడా కంప్లీట్గా మనకు తెలిసిపోతుంది. ఇది కూడా డెఫినెట్గా రక్తపాతం సృష్టించేటువంటి ఒక సినిమానే. సో కంప్లీట్గా ఇప్పుడు ఉన్నటువంటి ఆడియన్స్ అందరూ కూడా రక్తం ఎరుపెక్కాలి అని అంటారు, కాన్సర్ ఎరుపెక్కాలనే కాన్సెప్ట్లో వెండి తెర ఎరుపెక్కితేనే సో ఆడియన్స్కి అంత సాటిస్ఫాక్షన్ అయితే రాబోతుందన్నమాట. రీసెంట్గా మనం చూసాం యానిమల్ కూడా అలానే, యానిమల్ కిల్ అండ్ దాని తర్వాత మార్కో వంటి సినిమాలలో కంప్లీట్ వైలెన్స్ ఉంటుంది. ఈవెన్ అంటే చిన్నపిల్లలు అండ్ సేమ్ టైం గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుగానే ఇన్స్ట్రక్షన్ చేస్తున్నారు, వద్దు వీళ్ళు చిన్నపిల్లలు ఆడవాళ్ళు మాత్రం ఈ సినిమాలు చూడకండి ఎందుకంటే అంత వైలెన్స్గా ఉంటుందని ముందే చెప్పి మరీ చేస్తున్నారంటే ఇక ఆ సినిమాలు డెఫినెట్గా అవి కూడా సక్సెస్ అయినాయి. కాబట్టి ఈ సినిమాలు మొత్తం కూడా రక్తపాతం సృష్టిస్తేనే ఎరుపెక్కుతాయి, అంటే స్క్రీన్ వెండితెర ఎరుపెక్కుతుంది, దాంతో బ్లాక్ బస్టర్ కూడా వస్తుందన్న ఒక సెంటిమెంట్ అయితే వర్కౌట్ అవుతుంది. సో చూడాలి మరి ఈ సినిమాలలో ఏది పెద్ద హిట్ అవుతుంది అండ్ దాని తర్వాత అనుకున్న రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుందా అవ్వలేదా అనేది చూడాలి. సో మరి అన్ని సినిమాలలో మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి.